హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీస్. అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నామండి. ఏం లేదండి, చూస్తున్నారు కదా, మేమైతే బస్సులో ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్కి వెళ్ళాలని చాలా రోజుల నుండి, చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నానండి. ఇప్పటికి ఆ దేవుడి దయ వల్ల దర్శనానికి అయితే బయలుదేరాము. ఈ టెంపుల్ చూడడానికి చాలామంది అయితే బయలుదేరామండి. బస్ అంతా ఫుల్ అయిపోయింది, సీట్లు కూడా ఇంకా లేక నిలబడుకున్నారు. మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. శనివారం కాబట్టి జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు. టెంపుల్ అయితే చాలా పురాతనమైనదండి. చూస్తున్నారు కదా, గోపురము ఎంత పెద్దగా ఎంత పాతగా కనపడతా ఉందో. ఇంతకు మీరు ఏ టెంపుల్ అనుకుంటున్నారు? ఆ టెంపుల్ వచ్చేసి మన నందలూరు గ్రామంలో ఉండే మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరి ఉన్నారండి. ఇక్కడ స్వామి దర్శనానికి శనివారం రోజైతే చాలామంది వస్తారు. గుడి లోపల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుందండి. చూస్తున్నారు కదా, గుడి బయట పూలు, టెంకాయలు, తులసి మాలలు ఇవన్నీ కూడా మనకు గుడి బయటే దొరుకుతాయి. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత టిఫిన్స్ కూడా బయటే దొరుకుతాయండి. ఇంకా కొంచెం లేట్ అయితే గిన గుడి తరపున అక్కడ అన్నదానం గిన జరుగుతూ ఉంటుంది. మనమైతే ఇందనక బయట చూసింది అది పెద్ద గోపురము మెయిన్ అండి, బయట ఉండేది. ఇది వచ్చేసి లోపలికి వచ్చిన తర్వాత లోపల ఎంట్రన్స్ అండి. మనము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి ఉంటారండి, పూజారి. కొత్తగా వచ్చిన భక్తులకైతే అక్కడ చెప్తా ఉంటాడు స్వామి. ముందుగా అయితే స్వామిని తలుచుకొని చూస్తూ ముందుగా 11 ప్రదక్షిణలు అయితే కోరుకొని తిరగమంటాడండి. ఆ కోరిక నెరవేరిన తర్వాత మరలా 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పాడు. అక్కడైతే గిన ఒక పేపర్స్ ఉండేయండి, కౌంటింగ్ 1 to 108 అని. మనం 11 తిరిగేటట్లయితే గిన ఫస్ట్ 11 టిక్ వేసుకోవాలి. కోరిక నెరవేరిన వాళ్ళైతే చాలామంది వస్తారండి. వాళ్ళైతే 108 ప్రదక్షిణలు తిరిగి ఆ పేపర్ అక్కడే దేవుడి చెంద పెట్టేసి తిరిగి వచ్చేస్తారు, మళ్ళీ ఏదైనా అనుకొని. మేము కూడా మొదటిసారి కాబట్టి అలా 11 ప్రదక్షిణలు అయితే తిరిగి స్వామివారి దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చామండి. అలా బయటకు వచ్చిన తర్వాత అక్కడైతే స్వామివారి ప్రసాదం అయితే ఇస్తారు. తీసుకొని అక్కడ కూర్చొని కాసేపు రిటర్న్ అయితే బయలుదేరినామండి. మళ్ళీ అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ గిన ఉంటుంది గుడి లోపలే. స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. ఇలా అయితే అనుకోకుండా ఆ రోజైతే ఆ సౌమ్యనాథ స్వామి దర్శనానికి అయితే వెళ్ళామండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.